హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం కెమిస్ట్రీ టోటల్ ఒక 500 బిట్స్ మనం చూడడం జరుగుతుందండి. అయితే ఈ వీడియోలో మనం 50 బిట్స్ చూస్తాం. ఓకే, సో ఇది పార్ట్ 1 అనమాట. సో మనం టోటల్ అయితే 500 బిట్స్ చూడడం జరుగుతుంది. సో ఇది పార్ట్ 1 కాబట్టి ఇందులో ఒక 50 బిట్స్ చూద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోలో 50 బిట్స్ అలా మనం ఇంపార్టెంట్ బిట్స్ 500 బిట్స్ని కవర్ చేయడం జరుగుతుందండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, కెమిస్ట్రీ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్, ప్యూర్ వాటర్ కెన్ బి obtained ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్. సో ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని పొందవచ్చు? సో సముద్రపు నీటి నుంచి మనకి ప్యూర్ వాటర్ అనేది ఏ ప్రాసెస్ ద్వారా పొందవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫిల్టరేషన్, వడపోత, డిస్టిలేషన్ స్వేదనం, ఎవాపరేషన్ బాష్పీభవనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ దాన్ని అంశిక స్వేదనం అంటారు. ఓకే, సో అంశిక స్వేదనం తెలుగులో వచ్చేసి. ఓకే, సో మనకి ఏ ప్రాసెస్ ద్వారా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, డిస్టిలేషన్. సో స్వేదన ప్రక్రియ ద్వారా మనకి సముద్రపు నీటి నుంచి స్వచ్ఛమైన నీటిని పొందుతాం అనమాట. ఓకే, సో అది ఏ విధంగా అంటే, సో అసలు స్వేదనం అంటే ఏంటి అంటే మనకి సో బాయిలింగ్ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని మెయిన్గా దీన్ని వేరు చేస్తారనమాట. అంటే ఏ విధంగా అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో ఏదైనా ఒక మిశ్రమం ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఉప్పు నీరు ఉంది, ఉప్పు నీరు నుంచి మనకి దాంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మిశ్రమాలు ఏవైతే ఉంటాయో లిక్విడ్స్, దాంట్లో ఆ లిక్విడ్స్ని వేరు చేయడానికి వాటిలో ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్స్ వచ్చేసి 25 డిగ్రీస్ అనమాట. సో 25 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో వాటికి డిస్టిలేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. అదే 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నాయనుకోండి బాయిలింగ్ పాయింట్స్ అనేవి, దానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది యూజ్ చేస్తారనమాట, అంశిక స్వేదనాన్ని. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ ఉప్పు నీటి నుంచి మంచి నీరుని తయారు చేసేందుకు స్వేదన ప్రక్రియ వాడతారు. సో ఇది ఏ విధంగా చేస్తారు అంటే, ఫస్ట్ ఒక బీకర్లో సాల్ట్ వాటర్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడి నుంచి మనకి ఇంకో బీకర్ పెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఒక పైపు. సో ఇక్కడ హీట్ చేస్తారు. సో హీట్ చేసినప్పుడు ఈ సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ ఆవిరిగా మారి ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రూపంలో పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడంతా కూడా వాటర్ ఉంటుంది. సో నీటి ఆవిరి అంతా కూడా వాటర్ అనేది ఈ విధంగా పడుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఇక్కడ సాల్ట్ వాటర్ అంతా కూడా ఆవిరైపోయి వాటర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి అడుగున సాల్ట్ ఉండిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నారు అంటే స్వేదన ప్రక్రియ అంటున్నారు. ఓకే, సో ఇదండి ప్యూర్ వాటర్ అనేది మనకి సముద్రపు నీటి నుంచి ఏ ప్రక్రియ ద్వారా వస్తుంది అంటే స్వేదన ప్రక్రియ ద్వారా. సో అలాగే వడపోత అంటే ఏంటి అంటే, 2 మిశ్రమాలు అంటే అది కూడా ఘన పదార్థం అలాగే ద్రవ పదార్థం, సాలిడ్స్ లిక్విడ్స్తో కాంబినేషన్తో ఉన్న పదార్థాన్ని మిశ్రమాన్ని వేరు చేయడానికి వడపోత అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఉన్నటువంటి ఇసుకని ఏ విధంగా చేస్తారు అంటే ఈ ఫిల్టరేషన్ పద్ధతిలో చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎవాపరేషన్ అంటే ఎవాపరేట్ బాష్పీభవనం అవుతుంది. ఓకే, సో అంశిక స్వేదనం అంటే చూసాం కదా. సో ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాసోలిన్ ఈజ్ obtained ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్. సో ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి మనకి గ్యాసోలిన్ అనేది లభిస్తుంది? సో ఆల్రెడీ చూసాం. సో ఏ ప్రక్రియ ద్వారా అంటే మనకి ఆప్షన్స్ వచ్చేసి ఎవాపరేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఫిల్ట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి పాక్షిక స్వేదనం కాదు, ఇది అంశిక స్వేదనం తెలుగులో వచ్చేసి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి. రైట్, సో మనకి ఆల్రెడీ చూసాం 25 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే బాయిలింగ్ పాయింట్స్. సో అప్పుడు అటువంటి మిశ్రమాల్ని ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి గ్యాసోలిన్ అనేది సముద్రపు నీటి నుండి గ్యాసోలిన్ అనేది లభిస్తుంది. సో అలాగే ఈ పద్ధతి ద్వారా మనకి క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు,
సో పెట్రోల్ తయారు చేసే విధానంలో మీరు చూడొచ్చు. సో క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ని ఏ విధంగా తీస్తారు, అలాగే కిరోసిన్ కూడా. ఓకే, సో ఇవన్నీ మనకి ఏ పద్ధతి ద్వారా వేరు చేయడం జరుగుతుంది అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా అన్నమాట, అంశిక స్వేదనం. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఇంటూ అనదర్ ఈజ్ కాల్డ్. సో ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియని ఏమంటారు? సో ఏమంటారు మనకి ఆప్షన్స్ ఏంటి? రేడియో యాక్టివిటీ డికే, ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్, హైబ్రిడేషన్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, మూలకాల ప్రసారం. సో ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియని మూలకాల ప్రసారం అంటారు. సో ఇది మెయిన్ గా దేని మీద ఆధారపడుతుంది అంటే, సో సపోజ్ న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మీద ఆధారపడుతుంది అనమాట. ఓకే, సో ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియ న్యూక్లియస్ లో కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఆధారంగా చేంజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్, ద సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ ఓన్లీ కార్బన్ ఈజ్. సో కార్బన్ నుండి మాత్రమే తయారయ్యే పదార్థాలు ఏంటివి? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, షుగర్, అసిటిక్ యాసిడ్, గ్రాఫైట్, మీథేన్. సో మన కార్బన్ నుంచి ఉత్పత్తి తయారయ్యే పదార్థం వచ్చేసి ఓన్లీ మీ అందరికి తెలిసిందే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది కార్బన్ యొక్క ఎలట్రోపీ అన్నమాట, అంటే మనకి రూపాంతరత. సో కార్బన్ నుంచి మనకి గ్రాఫైట్, అలాగే డైమండ్, అండ్ నెక్స్ట్ బొగ్గు, అలాగే కోక్. సో ఇవన్నీ కూడా కార్బన్ యొక్క రూపాంతరాలు. సో వీటి రూపాంతరాల్లో మనకి లభిస్తుంది అనమాట. సో గ్రాఫైట్ గురించి చూస్తే మనకి గ్రాఫైట్ అనేది క్రిస్టలిన్ కార్బన్ నుంచి దీన్ని వెలికి తీయడం జరుగుతుంది, గ్రాఫైట్ ని. సో ఇది మనకి గ్రాఫైట్ పొరల నిర్మాణంగా ఉంటుంది కాబట్టి దీన్ని లూబ్రికెంట్ గా యూజ్ చేస్తారు. లూబ్రికెంట్ ని తెలుగులో ఏమంటున్నారు అంటే కందెన. సో కందెనగా యూజ్ చేసే దాంట్లో మనకి గ్రాఫైట్ ని యూజ్ చేస్తారు అనమాట. అలాగే దీన్ని లెడ్ పెన్సిల్స్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది, పెన్సిల్స్ లోటి. ఓకే, సో గ్రాఫైట్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది నల్లని బూడిద రంగులో ఉన్నటువంటి మెరిసే పదార్థం అనమాట. సో గ్రాఫైట్ మనకి మెరుస్తూ ఉంటుంది. ఓకే, సో అది కూడా నల్లని బూడిద రంగులో. అండ్ గాలిలో మండించినప్పుడు మనకి ఇది గ్రాఫైట్ ని మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది గ్రాఫైట్ గురించి. సో ద సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ ఓన్లీ కార్బన్ ఈస్ గ్రాఫైట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మెటల్ జనరల్లీ మిక్స్డ్ విత్ గోల్డ్ వైట్ మేకింగ్ ఆర్నమెంట్స్ ఈజ్. ద మెటల్ జనరల్లీ మిక్స్డ్ విత్ గోల్డ్ మేకింగ్ ఆర్నమెంట్స్. సాధారణంగా మనకి బంగారు తయారీ ఆభరణాలతో కలిపే లోహం ఏంటిది? సో మనకి బంగారం ఉంటుంది కదా, గోల్డ్. సో దాంట్లో ఒక లోహాన్ని కలుపుతారు. సో అది ఏది? ఆప్షన్స్ వచ్చేసి జింక్, ఐరన్, సిల్వర్, కాపర్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఎందుకు కలుపుతారు అంటే బంగారంకి గట్టిదనం కోసం మనకి ఈ రాగిని కలపడం జరుగుతుంది అనమాట బంగారంలో. ఓకే, సో ఇది మామూలుగా శుద్ధమైనటువంటి అంటే ప్యూర్ గా ఉన్నటువంటి గోల్డ్ అయితే ఆభరణాల తయారీకి పనికిరాదనమాట. సో అందుకని చెప్పి దాంట్లో కొంచెం రాగి అనేది కలపడం జరుగుతుంది. ఓకే, సో శుద్ధమైనటువంటి బంగారం యొక్క క్యారెట్ విలువ ఎంత మనకి? 24 క్యారెట్స్. లైక్ 24 క్యారెట్స్ అని, 22 క్యారెట్స్ అని ఈ విధంగా ఉంటాయి కదా. సో అదే 22 క్యారెట్స్ చూసుకుంటే మనకి ఆ గోల్డ్ లో 2 క్యారెట్స్ దాంట్లో రాగి అనేది కలపడం జరుగుతుంది. ఓకే, సో ఇది. అండ్ మనకి ఇంకోటి 18 క్యారెట్స్ కూడా ఉంది. సో 18 క్యారెట్స్ గోల్డ్ లో చూసుకుంటే అక్కడ గోల్డ్ పర్సంటేజ్ 75% ఉంటే అందులో కాపర్ పర్సంటేజ్ వచ్చేసి మనకి రాగి పర్సంటేజ్ 25% ఉంటుంది అనమాట. సో ఎందుకు కలుపుతారండి? ఓన్లీ గట్టిదనం కోసం ఈ రాగి అనేది కలపడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పాలిథిన్ ఈజ్ ఇండస్ట్రియల్లీ ప్రిపేర్డ్ బై ద పాలిమరైజేషన్. సో దేని యొక్క పాలిమరైజేషన్ ద్వారా పాలిథిన్ పారిశ్రామికంగా తయారవుతుంది? సో ఆప్షన్స్ ఏంటి మనకి? మీథేన్, అసిటలీన్, ఈథలీన్, ఈథేన్. సో కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, ఇథిలీన్. ఓకే, సో మనకి ఈ పాలిథీన్ అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇథిలీన్ దాంతో. ఓకే, సో ఇథిలీన్ ని కొద్దిపాటి ఆక్సిజన్ తోటి కలిపి ఎక్కువ ప్రెజర్ తో కనుక హీట్ చేసామనుకోండి మనకి పాలిథీన్ అనేది వస్తుంది అనమాట.
ఓకే. సో ఇది ఒకవేళ అల్ప సాంద్రత కలిగినటువంటి పాలిథీన్ అయితే మనం దాంతోటి పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్యాకెట్స్, అవి వాటిని, అలాగే ప్లాస్టిక్ సంచుల్ని, ప్లాస్టిక్ బ్యాగ్స్ ని, అలాగే రెయిన్ కోట్స్, వర్షంలో వేసుకుంటాం కదా రెయిన్ కోట్స్, సో వాటిని మనం ఈ పాలిథీన్ తోనే యూజ్ చేస్తాం అనమాట. ఏ పాలిథీన్ తో? అల్ప సాంద్రత కలిగినటువంటి పాలిథీన్ తో. ఒకవేళ హై డెన్సిటీ కలిగినటువంటి పాలిథీన్ అయితే ఏం తయారు చేస్తారంటే దాంతో బొమ్మలు తయారు చేస్తారు. ఓకే. సో అదే విధంగా ప్లాస్టిక్ పాత్రల్ని కూడా దీంతోనే తయారు చేస్తారనమాట. ఓకే. సో ఈ పాలిథీన్ ఏర్పడడానికి మెయిన్ గా ఇథిలీన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే. సో ఈ పాలిథీన్ అనేది ఇవన్నీ కృత్రిమ పాలిమర్లు అనమాట. అంటే మానవుడు తయారు చేసినటువంటి పాలిమర్స్ ఇవి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పాలిథీన్, రేయాన్, డెక్రాన్, టెప్లాన్, సో ఇవన్నీ కూడా మానవుడు చేసినటువంటి న్యాచురల్ పాలిమర్స్. ఓకే. సో దట్స్ ఇట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ కాస్టిక్ సోడా విత్. సో కాస్టిక్ సోడాను దేనితో వేడి చేయడం ద్వారా సబ్బు అనేది తయారవుతుంది? సో ఆప్షన్స్ కిరోసిన్ ఆయిల్, లిన్సిడ్ ఆయిల్, పెట్రోలియం, ఆల్మండ్ ఆయిల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి. ఓకే. సో కాస్టిక్ సోడాని లిన్సిడ్ ఆయిల్ తోటి వేడి చేయడం ద్వారా మనకి సబ్ అనేది తయారవుతుంది అనమాట. సో ఈ సోప్ అనేది మనకి మెయిన్ గా కొవ్వు పదార్థం అనమాట. ఓకే. సో ఇది ఒక రసాయనికంగా ఒక లవణం కూడా. సో ఇది మనకి ఓలిక్ ఆమ్లం, అలాగే స్టియరిక్ ఆమ్లం, అలాగే పామిటిక్ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణం అనమాట ఈ సోప్ అనేది. ఓకే. సో సోప్ అనేది ఏంటి? మనకి కొవ్వు ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని మెయిన్ గా సోప్ అంటారు. సో దాంట్లో మనకి పొటాషియం లవణం ఉందనుకోండి, అది మనకి మనం డైలీ యూజ్ చేసుకునేటటువంటి సోప్ అన్నమాట. అంటే శరీరానికి సంబంధించినటువంటి సోప్ వచ్చేసే దాంట్లో మనకి పొటాషియం లవణాలు అనేవి ఉంటాయి. ఓకే. సో అదే విధంగా మనకి బట్టలు ఉతికే సబ్బు ఉందనుకోండి, ఆ సోప్ లో మనకి ఎక్కువగా సోడియం లవణం అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో అదే మనకి ముఖానికి వాడే పౌడర్ ఉంది చూసారా, ఆ పౌడర్ లో మనకి మెగ్నీషియం లవణం అనేది ఉంటుంది. ఓకే. సో అలాగే గ్రీజులు ఇవన్నీ చూస్తే దాంట్లో లిథియం లవణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇవి టోటల్ గా మనకి ఫ్యాటీ ఆమ్లాల లవణాల గురించి, అలాగే సోప్ గురించి, రైట్. సో కాస్టిక్ సోడాని లిన్సిడ్ ఆయిల్ తో వేడి చేసినప్పుడు మనకి సోప్ అనేది తయారవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఎలిమెంట్. సో అత్యధిక సంఖ్యలో మూలకాల సమ్మేళనం దేని ద్వారా ఏర్పడతాయి? ఆప్షన్స్ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సో మనకి అత్యధిక సంఖ్యలో మూలకాల సమ్మేళనం ఏర్పాటు చేసేది ఏంటిది అంటే కార్బన్. సో ఎందుకు అంటే, సో ఇది గొలుసుల్లాంటి సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అంటే లాంగ్ చైన్స్ లాగా, సో చైన్స్ లాంటి సమ్మేళనాల్ని ఈ కార్బన్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో డ్యూ టు క్యాటినేషన్ ప్రాపర్టీ ద్వారా. ఓకే. సో క్యాటినేషన్ అనే ప్రాపర్టీ ద్వారా, క్యాటినేషన్ ప్రాపర్టీ ఏంటి? గొలుసుల్లాంటి సమ్మేళనాల్ని ఏర్పరుస్తుంది. సో అటువంటి స్వభావం దేనికి ఉంది అంటే కార్బన్కే ఉంది. సో ఆ మూలకాలన్నింటిలో అత్యధిక సమ్మేళనాలు ఏర్పరిచేది కూడా ఈ కార్బనే, అండ్ దీన్నే మూలక రాజ్యం అని కూడా అంటారనమాట. ఓకే. సో ఇంకోటి కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4. ఓకే. సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఏంటి మనకి 6. సో దీని వ్యాలెన్సీ వచ్చేసి మనకి 4. సో ఇది మనకి ఒకవేళ కార్బన్ ని స్టేబుల్ చేయాలి అంటే మనకి దీని అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి ఇంకా +4 అనేవి మనకి కావాలి. ఓకే. సో ఈ విధంగా ఇది టెట్రావాలెంట్ గా కూడా ఏర్పాటవుతుంది అనమాట. ఓకే. సో ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఎలిమెంట్ ఈస్ కార్బన్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి కార్బన్ యొక్క ఎలక్ట్రోప్స్ చూసాం కదా ఆల్రెడీ. సో ఎలక్ట్రోప్స్ వచ్చేసి ఏంటి మనకి గ్రాఫైట్, డైమండ్, ఇవన్నీ కూడా మనకి కార్బన్ యొక్క రూపాంతరాలు. ఓకే. సో నెక్స్ట్, the term pH denotes. So options temperature of solution, vapor pressure of solution, acidity or basicity of solution, ionic strength of solution. So pH అనే పదం దేని సూచిస్తుంది మనకి అంటే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి acidity or basicity of solution. సో ఈ pH అనేది మనకి
ఆమ్లాలు, క్షారాలు సో యాసిడ్స్, బేసిస్ యొక్క గాఢత ఏదైతే ఉంటుందో సో దాని యొక్క గాఢతను తెలిపేదానికి ఈ pH ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ pH ని ఎవరు తీసుకొచ్చారు, ఏ శాస్త్రవేత్త అంటే ఎన్పి సోరెన్సన్. ఎన్పి సోరెన్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. సో 0 నుంచి 14 వరకు అంటే 0 నుంచి 7 వరకు ఉన్న వాటిని ఏమంటున్నారు అంటే యాసిడ్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ 7 నుంచి 14 వరకు ఉన్న వాటిని బేసెస్, క్షారాలు అంటున్నారు. ఓకే, సో ఇంకోటి వాటర్ కి pH యొక్క విలువ వచ్చేసి 7 ఉంటుంది అనమాట. సో ఇది pH గురించి. సో pH ని దేనికోసం ఈ pH అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే ఆమ్లత్వం లేదా ద్రావణం యొక్క ప్రాథమికత. ఓకే, సో ఆమ్లత్వం అలాగే క్షారత్వం. సో ఆ సొల్యూషన్ యొక్క ప్రాథమికతని తెలియజేస్తుంది pH అనేది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద గ్యాస్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈజ్. సో మంటలని ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువేది. సో ఆప్షన్స్ ఆక్సిజన్, సిలికాన్, కార్బన్, బోరాన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి కార్బన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో మంటల్ని ఆర్పేటప్పుడు మనం ఎక్కువగా కార్బన్ యూజ్ చేస్తాం, రైట్. సో కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సోడా కేక్స్ తయారీలో కూడా మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేస్తారు, రైట్. సో సోడా ఉంటుంది కదా, సోడాలో మనకి కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తారు. అలాగే మంటల్ని ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువు కూడా కార్బన్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ద ఎలిమెంట్ సిలికాన్ ఈజ్ అబాండెంట్లీ ప్రెసెంట్ ఇన్. సో సిలికాన్ మూలకం సమృద్ధిగా ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్ బొగ్గు, ఇసుక, సున్నపురాయి, ఉప్పు. సో ఏది మనకి కరెక్ట్ ఆన్సర్? సో ఈ సిలికాన్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే మనకి శాండ్ లో దొరుకుతుంది, అదే విధంగా క్లేస్, అలాగే సాయిల్స్. ఓకే, సో సిలికాన్ వచ్చేసి మనకి శాండ్, క్లేస్, సాయిల్స్ లో దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి ఎక్కడ దొరుకుతుంది? శాండ్ లో దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఇది సిలికా రూపంలో కూడా దొరుకుతుంది అనమాట. సో సిలికాన్ అనేది సిలికా రూపంలో కూడా దొరుకుతుంది. సో సిలికా అంటే ఏంటి అంటే ఇది సిలికాన్ ప్లస్ ఆక్సిజన్. ఓకే, సో వీటి యొక్క మిశ్రమాన్ని ఏమంటున్నారు అంటే సిలికా అంటారు, రైట్. సో ఇది సిలికాన్ గురించి. సో ఈ సిలికాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే మనకి ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, సో వాటిలో వీటిని అర్ధలోహకంగా యూజ్ చేస్తారు. ఓకే, ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్. సో మనకి ఇనుప ఖనిజం తయారీ ఏ ప్రక్రియను కలిగి ఉంటుంది? సో ఇనుప ఖనిజం ఓర్ ఉంది కదా, సో ఆ ఓర్ ని ఐరన్ ని ఏ ప్రాసెస్ లో మనకి చేస్తారు అని చెప్పేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? క్లోరినేషన్, రిడక్షన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఎలక్ట్రోలిసిస్, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి అంటే రిడక్షన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో రిడక్షన్ ప్రాసెస్ ద్వారా, రిడక్షన్ ని మనం తెలుగులో ఏమంటాం? క్షయకరణం అంటాము. సో క్షయకరణం చేయడం ద్వారా మనకి ఐరన్ ఓర్ అనేది వస్తుంది అనమాట. సో యాక్చువల్ గా మనకి ఈ ఐరన్ చూసుకుంటే మనకి ఇవి వచ్చేసి మనకి మీడియం రియాక్టివ్ మెటల్ అన్నమాట. అంటే మధ్య రకంగా రియాక్టివ్ అయ్యే మెటల్ ఇది ఐరన్ అనేది, రైట్. సో వీటిని మనం తీసుకురావాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? సో స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే మనకి కార్బన్, జింక్, సోడియం, అల్యూమినియం, కాల్షియం. ఓకే, సో ఇవి మనకి స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అన్నమాట. సో మనకి ఏదైనా ఒక ఐరన్ ఆక్సైడ్ అంటే ఏదైనా మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ ని తీసుకొచ్చే ప్రక్రియలో కొన్ని స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేసి ఈ మెయిన్ మెటల్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటున్నారు అంటే కెమికల్ రిడక్షన్ ప్రాసెస్ అంటున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్ మనకి రిడక్షన్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ Fe2O3 ఇదేంటి మనకి ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో ఇది మనకి కార్బన్ మోనాక్సైడ్ తో హీట్ చేసినప్పుడు మనకి ఐరన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, రైట్. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి ఐరన్ మెటల్ అనేది వచ్చింది కదా, సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే రిడక్షన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ మనకి కార్బన్, జింక్, సోడియం, అల్యూమినియం, కాల్షియం ఉందని చూసాం. సో ఇక్కడ మనకి కార్బన్ యూజ్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ కార్బన్ అనేది యాక్చువల్ గా కార్బన్ అనేది ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకు అంటే ఇది
ఆ మెటల్ తోటి ఇంప్యూర్ అయిపోతుంది అనమాట, అంటే ఆ మెటల్ తో కలిసిపోతుంది. సో అందుకని చెప్పి ఎక్కువగా మనకి కార్బన్ అనేది ఏ మెటల్ తోటి రియాక్ట్ అవ్వనివ్వరు. సో మాక్సిమం మనకి దీని యొక్క ఇంకో రూపంలో యూజ్ చేయడం జరుగుతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ యూజ్ చేయడం ద్వారా మనకి ఐరన్ అనేది మనకి తయారైంది అనమాట. రైట్. సో ఇది రిడక్షన్ ప్రాసెస్ గురించి. స్టెరైన్ ఈజ్ మేడప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ హైడ్రోజన్ అండ్ డాష్. ఓకే, సో స్టెరైన్ మూలకాలతో రూపొందించబడుతుంది. అవి హైడ్రోజన్ మరియు సో ఇంకోటి ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఆక్సిజన్, సల్ఫర్, క్లోరిన్, నైట్రోజన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, కార్బన్ అన్నమాట. సో స్టెరైన్ అనేది మనకి హైడ్రోజన్ కార్బన్ ఎలిమెంట్స్ తోటి రూపొందించబడింది. సో ఇది దీని యొక్క ఆర్గానిక్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే C6H5CH ఓకే, సో ఇది దీని యొక్క కెమికల్ ఫార్ములా. సో దీన్ని ఇథినిల్ బెంజిల్, వినైల్ బెంజిల్, ఫినైల్ ఇథేన్ అనేటటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అన్నమాట ఈ స్టెరైన్ అనేది. సో ఇదొక తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి లెస్ ఓడర్ కలిగినటువంటి ఎలిమెంట్ అన్నమాట, మూలకం. ఓకే, సో స్టెరైన్. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. సో నెక్స్ట్, లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇన్. సో కార్బన్ అత్యల్ప శాతం దేనిలో ఉంటుంది? ఆప్షన్స్ క్యాస్ట్ ఐరన్, స్టీల్, చేత ఇనుము, రాట్ ఐరన్, పిగ్ ఇనుము. సో కార్బన్ అత్యల్ప శాతం దేనిలో ఉంటుంది? సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి కార్బన్ అనేది రాట్ ఐరన్ లో, చేత ఇనుములో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. సో ఎంత పర్సెంటేజ్ అంటే 0.02% ఉంటుంది. ఓకే, సో మనకి 750 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తయారైనటువంటి ఇనుము ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారు అంటే స్పాంజ్ ఇనుము అంటున్నారు. స్పాంజ్ ఐరన్ అని 750 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అంటారు. అండ్ నెక్స్ట్ 16 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనకి పిగ్ ఐరన్, దీన్నే మనం తెలుగులో దుక్క ఇనుము అని అంటారు. దుక్క ఇనుముని పిగ్ ఐరన్ అంటారు. అలాగే క్యాస్ట్ ఐరన్. సో మనకి 1600 సెంటీగ్రేడ్ వద్ద ఈ పిగ్ ఐరన్ లేదా క్యాస్ట్ ఐరన్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ పిగ్ ఐరన్ లో మనకి కార్బన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 4% ఉంటుంది. దీన్ని ఈ పిగ్ ఐరన్ ని కొలిమిలోకి రిబర్బరేటరీ కొలిమిలో శుద్ధి చేసి మనకి ఈ రాట్ ఐరన్ అనేది తయారు చేస్తారనమాట. దీన్ని ప్యూర్ చేశాక రాట్ ఐరన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇనుము ఉన్నటువంటి మొత్తం ఇనుములో చూసుకుంటే మనకి అన్ని రూపాలన్నింట్లో కల్లా ఇది ప్యూర్ ఇనుము అన్నమాట. ఈ రాట్ ఐరన్ అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది. ఇందులో మనకి కార్బన్ అనేది 0.02% వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ దుక్క ఇనుము నుంచే, ఈ పిగ్ ఇనుము నుంచే మనకి స్టీల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ వచ్చేసి మనకి దేంట్లో ఉంటుంది? చేత ఇనుము. అది మనకి 0.02% వరకు ఉంటుంది. 15th క్వశ్చన్, ద సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ అబాండెంట్ అమౌంట్స్ ఇన్ సీ వాటర్ ఈజ్. సో సముద్రపు నీటిలో మనకి సమృద్ధిగా ఉన్నటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి పొటాషియం క్లోరైడ్, కామన్ సాల్ట్, శాండ్, కాల్షియం కార్బోనేట్. ఓకే, సో మనకి సముద్ర నీటిలో ఏది ఎక్కువగా ఉంటుంది? మనకి కామన్ సాల్ట్ అనేది అధికంగా ఉంటుంది అనమాట. ఓకే, సో కాల్షియం కార్బోనేట్ ఆధారంగా మనం ఏం చేస్తున్నాము? సముద్రపు నీటిని కాకుండా నీటిని వాటర్లో ఈ CaCO3 యొక్క భారాన్ని దీన్ని బట్టి 4 రకాలుగా వర్గీకరిస్తున్నారు అనమాట కాల్షియం కార్బోనేట్ అనేది. ఓకే, సో సాధారణంగా అయితే మనకి సముద్రపు నీరులో ఏది ఎక్కువగా ఉంటుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. రైట్. సో CaCO3 కాల్షియం కార్బోనేట్ ఆధారంగా 4 రకాలుగా వర్గీకరిస్తారు కదా నీటిలో ఉన్నటువంటి రకాలు. సో అవి ఏంటివి అంటే మనకి సాఫ్ట్ వాటర్ అని, హార్డ్ వాటర్ అని, వెరీ హార్డ్ వాటర్ అని, మధ్యస్థ కఠిన జలం అని ఈ విధంగా వర్గీకరించడం జరుగుతుంది అనమాట. సో అది దేని ఆధారంగా అంటే కాల్షియం కార్బోనేట్ ఆధారంగా వాటర్ ని అలా వర్గీకరిస్తారు. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? సముద్రపు నీటిలో ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం ఏది అంటే సాధారణ ఉప్పు. Next question, the gas evolved during the fermentation of a sugar solution is. సో చక్కెర ద్రావణం యొక్క కిణ్వ ప్రక్రియ సమయంలో ఉద్భవించినటువంటి వాయువు ఏది అని అడుగుతున్నాడు. సో గ్యాస్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్.
సో మనకి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి చక్కెర ద్రావణం యొక్క ఫర్మెంటేషన్ ప్రాసెస్, దట్ ఈస్ కిణ్వ ప్రక్రియ సమయంలో మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది వెలువడుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్, ప్యూర్ ఆల్కహాల్ కెన్ బి ఈజీలీ ఒబ్టైన్డ్ ఫ్రమ్ వైన్ బై ద ప్రాసెస్ ఆఫ్. ఓకే, సో మనకి స్వచ్ఛమైనటువంటి ఆల్కహాల్ ప్రక్రియ అనేది దేని ద్వారా మనకి వైన్ నుండి సులభంగా పొందొచ్చు. సో ఏ ప్రక్రియ ద్వారా మనం వైన్ నుండి స్వచ్ఛమైన ఆల్కహాల్ అనేది పొందొచ్చు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి క్రిస్టలైజేషన్, డిస్టిలేషన్, క్రాకింగ్, ఆక్సిడేషన్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆప్షన్ బి. ఓకే, సో స్వేదన ప్రక్రియ ద్వారా మనకి ఈ స్వచ్ఛమైన ఆల్కహాల్ ప్రక్రియ అనేది వైన్ నుండి మనం ఈజీగా వేరు చేయొచ్చు అనమాట. ఓకే, సో మనకి స్వేదనం అంటే ఆల్రెడీ చూసాం కదా. సో ఏదైనా మిశ్రమంలో ఉన్నటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని హీట్ చేసి వేరు చేస్తారనమాట, సపరేట్ చేయడం జరుగుతుంది. రైట్, సో మనకి ఆల్కహాల్ పానీయాల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి వచ్చేసి మనకి కిణ్వన పానీయాలు అని, ఇంకోటి వచ్చేసి మనకి స్వేదన పానీయాలు అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి వైన్ నుంచి మనకి ప్యూర్ ఆల్కహాల్ తీసే ప్రక్రియ వచ్చేసి స్వేదన పానీయాలు అనమాట. అంటే వీటిని ఏం చేస్తారు అంటే పులియబెట్టి స్వేదనం చేస్తారు. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ బార్లీ గింజల్ని స్వేదనం చేస్తే ఏమొస్తుంది మనకి అంటే విస్కీ వస్తుంది. ఓకే, సో నాణ్యమైన బార్లీ గింజల నుంచి తయారు చేసేది స్కాచ్ విస్కీ అన్నమాట. సో ఈ వైన్ ని కనుక స్వేదనం చేస్తే మనకి వచ్చేది ప్యూర్ ఆల్కహాల్. రైట్, సో దట్స్ ఇట్. ఈ క్వశ్చన్ గురించి ప్యూర్ ఆల్కహాల్ అనేది మనకి వైన్ నుంచి సపరేట్ చేయడం ఏ ప్రాసెస్ అంటే అది డిస్టిలేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్, the elements present in the largest amounts in rocks and minerals is options silicon, carbon, hydrogen, gold. సో మనకి రాళ్ళు మరియు ఖనిజాలలో అత్యధిక మొత్తంలో ఉన్నటువంటి అంశాలు ఏవి అంటే ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఆప్షన్ ఏ, సిలికాన్ అన్నమాట. సో మనకి రాళ్ళు మరియు ఖనిజాలలో అత్యధిక మొత్తంలో ఉండేవి సిలికాన్ మాత్రమే అన్నమాట. ఓకే, సో మనకి అలాగే మనకి భూమి యొక్క అంటే భూమి మీద ఉన్న వాటిల్లో చూసుకుంటే సిలికాన్ మనకి నియర్లీ 28%, అప్రాక్సిమేట్ గా 28% అమౌంట్ అనేది మనకి సిలికాన్ అనేది లభిస్తుంది అనమాట మన భూమిలో. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఆక్సిజన్ అయితే 45.5% ఉంది. నెక్స్ట్ సిలికాన్ వచ్చేసి 28% ఉంది అనమాట. ఓకే, సో రాళ్ళు మరియు ఖనిజాలలో అత్యధిక మొత్తంలో ఎక్కువ ఉండేది కూడా సిలికానే. 19th క్వశ్చన్, ద ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ ద మెటల్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్. సో బాక్సైట్ నుండి మెటల్ అల్యూమినియం యొక్క పారిశ్రామిక తయారీ అడుగుతున్నారు. సో ఏ ప్రాసెస్ ద్వారా మనకి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అల్యూమినియం అనేది మనం అల్యూమినియం ఓర్ ఏంటి మనకి బాక్సైట్. రైట్, సో ఈ బాక్సైట్ నుంచి మనకి మెటల్ అల్యూమినియం అనేది ఏ విధంగా తయారు చేస్తారు. సో ఆప్షన్స్ ఏంటి ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఎలక్ట్రోలసిస్, రిడక్షన్. రైట్, సో పాక్షిక స్ఫటికీకరణ, అంశిక స్వేదనం, విద్యుత్ విశ్లేషణం, క్షయకరణం. సో ఏ ప్రాసెస్ ద్వారా చేస్తాం. సో యాక్చువల్ గా మనకి మెటల్ ఆక్సైడ్స్ నుంచి మెటల్స్ ని తయారు చేస్తున్నారు. ఓకే, సో అది మనకి ఆల్రెడీ మనకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా ఒకటి క్వశ్చన్ రావడం జరిగింది. సో దాంట్లో ఏంటి మనకి రిడక్షన్ ప్రాసెస్ అనేది యూజ్ చేసి మనం ఐరన్ ఖనిజాన్ని తయారీ గురించి మనం అక్కడ చూసాం. సో బట్ ఇక్కడ మాత్రం ఈ రిడక్షన్ ప్రాసెస్ అనేది యూజ్ చేయరు అనమాట. సో ఎందుకు యూజ్ చేయరు అంటే మనకి సో అల్యూమినియం అనేది మనకి హైలీ రియాక్టివ్ మెటల్ అన్నమాట. సో ఐరన్ అనేది మనకి మామూలుగా మీడియం రియాక్టివ్ మెటల్స్ కి ఓన్లీ రిడక్షన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. బట్ హైలీ రియాక్టివ్ మెటల్స్ కి రిడక్షన్ ప్రాసెస్ అనేది యూజ్ చేయరు అనమాట. ఓకే, సో ఏ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు అంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఎలక్ట్రాలసిస్, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా మనకి అల్యూమినియం అనేది తయారు చేయడం జరుగుతుంది. రైట్, the metal that occurs in the pure form in earth's crust is. సో భూమి యొక్క క్రస్ట్ లో అన్నమాట స్వచ్ఛమైన రూపంలో సంభవించే లోహం ఏది. సో ఆప్షన్ సోడియం, మెగ్నీషియం, రాగి, ప్లాటినం. సో మనకి భూమి యొక్క
ఎర్త్ క్రస్ట్ లో ఉన్నటువంటి మెటల్ ఏది, అది కూడా స్వచ్ఛమైన రూపం. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, ప్లాటినం. సో మనకి ఎర్త్ క్రస్ట్ లో ప్యూర్ ఫామ్ లో దొరికింది. సో ఎర్త్ క్రస్ట్ లో మనకి ఎక్కువగా దొరికేటటువంటి లోహం ఏది భూమి యొక్క ఎర్త్ క్రస్ట్ లో అంటే అల్యూమినియం. బట్ భూమి యొక్క క్రస్ట్ లో మనకి స్వచ్ఛమైన రూపంలో లభించేది ఏది అంటే ప్లాటినం. 21st క్వశ్చన్, గన్ పౌడర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్. సో గన్ పౌడర్ మిశ్రమం కలిగి ఉంటుంది. సో ఆప్షన్స్ ఏంటి, శాండ్ మరియు టిఎన్టి, సల్ఫర్, శాండ్ అండ్ చార్కోల్, నైట్రేట్, సల్ఫర్ అండ్ చార్కోల్, టిఎన్టి మరియు చార్కోల్. సో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్? సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో గన్ పౌడర్ అనేది మనకి ఏ మిక్చర్ యొక్క సముదాయం అంటే మనకి నైట్రేట్. ఇది నైట్రేట్ అంటే మనకి పొటాషియం నైట్రేట్ అండి, KNO3. ఓకే, సో దీన్నే మనం సాల్ట్ పీటర్ అని కూడా అంటారు. ఓకే, సో పొటాషియం నైట్రేట్ ఇది. సో దీన్నే మనం సాల్ట్ పీటర్ అంటాము. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా KNO3 ప్లస్ సల్ఫర్, అలాగే చార్కోల్ ని తెలుగులో ఏమంటారు అంటే కట్టె బొగ్గు అంటారు. ఓకే, సో ఈ మూడు మిశ్రమాన్ని కలిపి మనం ఏమంటున్నాము, గన్ పౌడర్ అంటున్నాము. దీన్ని దేంట్లో యూజ్ చేస్తున్నారు అంటే తుపాకీ మందులో యూజ్ చేస్తున్నారు. అంటే ఒక పేలుడు పదార్థంగా ఈ గన్ పౌడర్ అనేది యూజ్ చేస్తారనమాట గన్స్ లో. ఓకే, సో దట్స్ ఇట్ గన్ పౌడర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్ ఘీ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఈజ్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి మనకి, సో కూరగాయల నెయ్యి యొక్క పారిశ్రామిక ఉత్పత్తిలో పాల్గొన్నటువంటి ప్రక్రియ ఏది మనకి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మనకి రిడక్షన్ అనేది వెజిటబుల్ ఘీ తయారు చేయడంలో కూడా మనకి రిడక్షన్ అనేది యూజ్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద రియేజెంట్ దట్ బ్లీచెస్ ద కలర్ ఆఫ్ ఎ ఫ్యాబ్రిక్ ఈజ్. సో ఫ్యాబ్రిక్ యొక్క రంగుని బ్లీచ్ చేసే రియేజెంట్ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, సోడియం క్లోరైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఆప్షన్ బి, సల్ఫర్ డయాక్సైడ్. రైట్. సో నెక్స్ట్, ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ ఎ కెమికల్ కాంపౌండ్ ఈజ్. సో రసాయన సమ్మేళనం యొక్క అతి చిన్న యూనిట్ ఏది? ఆప్షన్స్ ఏ ఆటమ్ అణువు, బి ఎలక్ట్రాన్, సి ప్రోటాన్, డి మాలిక్యూల్. ఓకే, సో ఇది పరమాణువు అన్నమాట. ఓకే, సో ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ ఏ కెమికల్ కాంపౌండ్ అని అడుగుతాడు. సో అతి చిన్న యూనిట్. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో పరమాణువు అన్నమాట. సో 2 మాలిక్యూల్స్ కలిస్తేనే కదా మనకి ఒక కాంపౌండ్ అయ్యేది. సో ఒక మిశ్రమం అంటే మనకి 2 మాలిక్యూల్స్ మధ్యనే ఒక రసాయన కాంపౌండ్ అనేది మనకి ఏర్పడుతుంది, రసాయన సమ్మేళనం అనేది. సో ఇందులో స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ అడుగుతున్నాడు. సో అందులో మనకి ఏంటి మాలిక్యూల్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఆటమ్ కాదు, మాలిక్యూల్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ బై మ్యాన్ వాజ్. సో మనిషి ఉపయోగించినటువంటి మొట్టమొదటి లోహం ఏది? సో ఆప్షన్ అల్యూమినియం, కాపర్, సిల్వర్, ఐరన్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో మనకి మానవుడు యూజ్ చేసినటువంటి మొట్టమొదటి లోహం ఏంటి మనకి రాగి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి పురాతన కాలంలో కూడా మనకి కాపర్, మనకి సింధు నాగరికత ఆ టైంలో కూడా చూస్తే మనిషి ఉపయోగించిన మొట్టమొదటి లోహం మనకి ఏంటి కాపర్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద కాంపౌండ్ obtained by heating a caustic soda solution with the linseed oil can be used as a. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి ఫ్యూయల్, ఫర్టిలైజర్, సోప్, ప్లాస్టిక్. సో లిన్సిడ్ నూనెతో కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా పొందినటువంటి సమ్మేళనాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు మనకి? సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ దాంట్లో అయిపోయింది. ఓకే, సో అక్కడ మనము ఆన్సర్ ఏంటి మనకి దీంట్లో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, సోప్. ఓకే, సో సోప్ ని కాస్టిక్ సోడా అలాగే లిన్సిడ్ ఆయిల్, సో ఈ రెండింటిని వేడి చేయడం ద్వారా మనం సబ్బులా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. Next question, the boiling point of water on the Kelvin scale of temperature is. So Kelvin ఉష్ణోగ్రత
పై నీటి మరిగే స్థానం ఎంత అని అడుగుతున్నారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి బాయిలింగ్ పాయింట్ అంటే మనకి మరిగే స్థానం అన్నమాట, అంటే బాష్పీభవన స్థానం ఇది. ఓకే, సో బాష్పీభవన స్థానం నీటి యొక్క ధర్మాల్లో బాష్పీభవన స్థానం వచ్చేసి మనకి అది కెల్విన్ దాంట్లో అడుగుతున్నాడు కాబట్టి 373 కెల్విన్. అలాగే సెంటిగ్రేడ్ లో అడిగితే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో నీరు యొక్క బాయిలింగ్ పాయింట్ ఇంకొచ్చేసి మనకి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్ హీట్స్ లో అయితే 212 ఫారెన్ హీట్ అన్నమాట. ఓకే, సో అది బాయిలింగ్ పాయింట్ గురించి. సో కెల్విన్ ఉష్ణోగ్రత వచ్చేసి 373. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్స్టెన్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్ ఈజ్. సో ఆహార సంరక్షణ కారకంగా సాధారణంగా ఉపయోగించే పదార్థం ఏది? సో ప్రిజర్వేటివ్ గా, ఫుడ్ ప్రిజర్వేటివ్ గా ఏది యూజ్ చేస్తున్నారు? సో ఆప్షన్ సోడియం బైకార్బోనేట్, టాటారిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం, బెంజోయిక్ ఆమ్లం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ డి, బెంజోయిక్ యాసిడ్. సో ఆన్సర్ డి, బెంజోయిక్ ఆమ్లం. ఓకే, సో ఫుడ్ ని సాధారణంగా ఆహారం పాడవకుండా కొన్ని రోజులు ఉండడానికి ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ఒక ప్రిజర్వేటివ్ గా. నెక్స్ట్ వన్, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఆస్పిరిన్ ఈజ్. సో ఆస్పిరిన్ యొక్క కెమికల్ కాంపోజిషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్ ఫినోల్, సాలిసిక్ యాసిడ్, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, బెంజోయిక్ ఆమ్లం. సో ఆన్సర్ ఏంటి ఇది మనకి? ఆప్షన్ సి, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే, సో ఇవి ఏంటి? ఆస్పిరిన్ ఏంటి అంటే మనకి ఇది శరీర నొప్పిని తగ్గించేవన్నమాట. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మనకి యూజ్ చేసేవి ఈ ఆస్పిరిన్ అనేది. సో మనకి స్పృహ తప్పకుండా శరీర నొప్పిని తగ్గించేది అనమాట ఈ ఆస్పిరిన్ అనేది. ఓకే, సో ఇది దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి అంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, డయాలసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేషెంట్స్ హ్యావింగ్. రోగులకి డయాలసిస్ ఎందుకు ఉపయోగిస్తారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? కిడ్నీ ట్రబుల్, లివర్ డిసీజెస్, లంగ్ ట్రబుల్, హార్ట్ డిసీజెస్. సో డయాలసిస్ అనేది దేనికండి? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో కిడ్నీ ట్రబుల్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి ఈ డయాలసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 31st క్వశ్చన్, the compound used as an anti-malarial drug is. సో యాంటీ మలేరియల్ ఔషధంగా ఉపయోగించేటటువంటి డ్రగ్ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటి? క్లోరోక్వైన్, పెన్సిలిన్, హైడ్రోక్వినోన్, ఆస్పిరిన్. సో మనకి యాంటీ మలేరియల్ ఔషధంగా ఏమి యూజ్ చేస్తున్నారు యాంటీ మలేరియల్ డ్రగ్ అంటే? ఆప్షన్ ఏ, క్లోరోక్విన్. ఓకే, సో దీనికి మలేరియాని తగ్గించడానికి దీన్ని వాడతారు. అండ్ ఇంకోటి మెంటల్ డిజార్డర్స్. సో మెంటల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో మానసిక రుగ్మత, సో దాన్ని నయం చేయడానికి కూడా ఈ క్లోరోక్విన్ వాడడం జరుగుతుంది. రైట్, సో పెన్సిలిన్ వచ్చేసి మనకి ఏంటి? ఇవి యాంటీబయాటిక్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, ద గ్యాస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్ ఈజ్. సో మనకి ఆకుపచ్చ పండ్లని కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే గ్యాస్ ఏది, వాయువు ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? ఇథిలీన్, ఈథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఎసిటలీన్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి ఆకుపచ్చ పండ్లు ఏవైతే ఉంటాయో సో వాటిని కృత్రిమంగా, ఓకే, సో న్యాచురల్ గా కాదు కృత్రిమంగా వాటిని పండ్లు అవ్వడానికి చేసేటటువంటి గ్యాస్ ఏంటి అంటే ఎసిటలీన్. సో అదే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా అయితే మనం ఏ గ్యాస్ యూజ్ చేస్తాము అంటే ఇథిలీన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సహజంగా వచ్చేసి ఇథిలీన్, అదే ఆర్టిఫిషియల్ గా అయితే అసిటలీన్. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు స్లీప్ అండర్ ఏ ట్రీ ఎట్ నైట్ బికాస్ ట్రీస్ రిలీజ్. సో చెట్ల నుండి విడుదలైన ఏ వాయువు వలన రాత్రి చెట్టు కింద పడుకోవడం మంచిది కాదు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, సల్ఫర్ డైఆక్సైడ్. సో ఆన్సర్ వచ్చేసి సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ ఏ. సో మనకి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదల చేయడం వల్ల మనం
రాత్రిపూట పడుకోవడం అంత మంచిది కాదనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ మాల్యబుల్ మెటల్. సో అత్యంత సున్నితమైనటువంటి లోహం ఏది? ఆప్షన్స్ ప్లాటినం, సిల్వర్, ఐరన్, గోల్డ్. సో మనకి మెటల్స్ కి మాల్యబుల్ క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట. అంటే అదొక ప్రాపర్టీ, ఫిజికల్ ప్రాపర్టీ. అంటే ఒక పలుచటి రేకుల్లాగా ఉండేటటువంటి ధర్మం అనేది, ప్రాపర్టీ అనేది మెటల్ కు ఉంటుంది. సో దీంట్లో మోస్ట్ మాల్యబుల్ మెటల్ ఏది అంటే మనకి ఆప్షన్ డి గోల్డ్ అన్నమాట. ఓకే. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ద బెస్ట్, బట్ ఎక్కువగా ఉండేది ఏంటిది అంటే గోల్డ్ కి మనకి ఎక్కువగా మాల్యబుల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే రేకులుగా సాగే స్వభావం అత్యధికంగా ఉన్నటువంటి లోహం వచ్చేసి గోల్డ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, సిల్వర్ హాలైడ్స్ are used in photographic plates because they are. సో సిల్వర్ హాలైడ్స్ అనేవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ లో ఉపయోగించబడతాయి. ఎందుకంటే అవి, సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఆక్సిడైజ్డ్ ఇన్ ఎయిర్ సొల్యూషన్, గాలి ద్రావణంలో ఆక్సీకరణం చెందుతుంది. నెక్స్ట్ కలర్లెస్, రంగులేనివి. నెక్స్ట్ రెడీలీ రెడ్యూస్డ్ బై లైట్, తేలికంగా కాంతి ద్వారా తగ్గించబడుతుంది. నెక్స్ట్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ హైపోలో సులభంగా కరిగేది. సో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్లలో కానీ అలాగే ఫోటోగ్రఫిక్ కాగితం పైన మనకి ఈ సిల్వర్ హైలైట్స్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో ఎందుకు అంటే ఇవి ఈజీగా హైపో ద్రావణంలో కరిగిపోతాయని చెప్పి. ఓకే. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో సిల్వర్ హైలైట్స్ అనేవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ లో యూజ్ చేస్తారు. సో ఎందుకు అంటే ఇవి ఈజీగా హైపోలో కలిసిపోతాయి. సో ఫోటోగ్రఫీలో స్థిరీకరణిగా ఉపయోగించేది ఏంటి అంటే ఈ హైపో అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్. సో నీటి యొక్క స్వచ్ఛమైన రూపం అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ రెయిన్ వాటర్, బి హెవీ వాటర్, ట్యాప్ వాటర్, డిస్టిల్డ్ వాటర్. సో వర్షపు నీరు, భారీ నీరు, పంపు నీరు, స్వేదన జలం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? సో ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెయిన్ వాటర్ అన్నమాట. సో మనకు వర్షం నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అది మనకి స్వచ్ఛమైన నీరు. మిగిలిన ఏ నీరు కాదు స్వచ్ఛమైంది వచ్చేసి వర్షపు నీరు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యూరిటీ ఆఫ్ ప్రైమరీ గోల్డ్ ఈజ్. సో ప్రాథమిక బంగారం యొక్క స్వచ్ఛత ఏంటి అని అడుగుతున్నారు. సో గోల్డ్ గురించి ఇది. సో ఆప్షన్స్ 32 క్యారెట్, 24 క్యారెట్స్, 24 క్వార్ట్జ్, నెక్స్ట్ 22 క్యారెట్. సో ప్యూరిటీ ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ గోల్డ్ ఈజ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ వన్ ఏంటి, 24 క్యారెట్స్. రైట్. సో 24 క్వార్ట్జ్ అయితే ఉండదు. మనకి గోల్డ్ ఎప్పుడు కూడా క్యారెట్ల రూపంలోనే కొలవడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 24 క్యారెట్స్. సో 22 క్యారెట్స్ లో మనకి కాపర్ అనేది కలుపుతారు, రాగి అనేది. సో అది కూడా 2 క్యారెట్ల రాగి అనేది కలిసి ఉంటుంది అనమాట 22 క్యారెట్ల బంగారంలో. రైట్. సో ఈ ప్యూరిటీ ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ గోల్డ్ యొక్క ప్యూరిటీ అనేది మనకి 100% ప్యూర్ గా ఉంటుంది ఈ 24 క్యారెట్స్ బంగారంలో. రైట్. సో ఇది దీని గురించి. నెక్స్ట్ వన్, ద హాటెస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్యాస్ ఫ్లేమ్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్స్ ల్యూమినస్ జోన్, డార్క్ జోన్, బ్లూ జోన్, నాన్ ల్యూమినస్ జోన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, గ్యాస్ జ్వాల యొక్క హాటెస్ట్. సో మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ప్రకాశించని జోన్, అంటే నాన్ ల్యూమినస్ జోన్ అన్నమాట. సో మనకి గ్యాస్ ఫ్లేమ్ లో ఏది హాటెస్ట్ పార్ట్ అంటే ఏదైతే హెవీగా హీట్ అనేది ఎక్కువగా హీట్ ప్రొడక్షన్ అనేది ఏ పార్ట్ లో ప్రొవైడ్ చేస్తారు అంటే నాన్ ల్యూమినస్ జోన్ లో ఉంటుందన్నమాట. ఓకే. సో అది గ్యాస్ ఫ్లేమ్ లో నాన్ ల్యూమినస్ జోన్. అదే మళ్ళీ క్యాండిల్ ఫ్లేమ్ లో అయితే డిఫరెంట్ గా ఉంటుంది. బట్ గ్యాస్ ఫ్లేమ్ లో అయితే మనకి నాన్ ల్యూమినస్ జోన్ వచ్చేసి బ్లూ పార్ట్ లో ఉంటుంది అనమాట. రైట్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద హ్యూమన్ బాడీ ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఈజ్. సో మానవ శరీరంలో సమృద్ధిగా ఉండేటటువంటి ఎలిమెంట్ ఏది? ఆప్షన్స్ కార్బన్, కాల్షియం, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇది కూడా సో మనకి మానవ శరీరంలో మోస్ట్ అబాండెంట్ సమృద్ధిగా ఉండే అంశం ఏది అంటే ఆప్షన్ డి ఆక్సిజన్. ఓకే.
సో ఆక్సిజన్ అండి మనకి ఎక్కువ కంటెంట్ అనేది మానవ శరీరంలో లభించే మూలకం ఆక్సిజన్. సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే నియర్లీ 65% ఉంటుంది అనమాట. ఓకే, సో మానవుని యొక్క శరీర ద్రవ్యరాశిలో అధిక భాగం వాటర్ ఉంటే అధికంగా ఉండే ఎలిమెంట్ ఏంటి మూలకం అంటే ఆక్సిజన్ ఉంటుంది. నియర్లీ 65% ఉంటుంది అనమాట. అదే కార్బన్ వచ్చేసి నియర్లీ 18% ఉంటుంది. అండ్ ఆ తర్వాత కాల్షియం వచ్చేసి 1.5% ఉంటుంది. ఓకే, సో నైట్రోజన్ వచ్చేసి 3% ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద pH ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ అరౌండ్. సో మానవ రక్తం యొక్క pH విలువ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ 3, 7.5, 12, 6. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, మానవ శరీరంలో ఉండేటటువంటి pH వాల్యూ వచ్చేసి 7.5. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది మనకి అరౌండ్ గా 7.5 ఉంటుంది అంటారు, బట్ 7.35 టు 7.45 అన్నమాట. ఓకే, సో ఈ రేంజ్ లో మనకి బ్లడ్ యొక్క pH వాల్యూ అనేది ఉంటుంది. మానవుని యొక్క రక్తం యొక్క pH వచ్చేసి అరౌండ్ గా 7.35 టు 7.45. సో ఇక్కడ ఆప్షన్స్ లో 7.5 ఉంటే మనం ఆన్సర్ బి పెట్టాలి. రైట్. 41 క్వశ్చన్, the enzyme that hydrolyzes cane sugar to glucose and fructose is. సో కేన్ షుగర్ నుంచి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అంటే చెరకు యొక్క చక్కెరని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లను విడగొట్టేటటువంటి ఎంజైమ్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆ ఎంజైమ్ ఏంటి? సో ఆప్షన్ ఏంటి మనకి, లైపేజ్, ఇన్వర్టేజ్, జైమేజ్, డయాస్టేజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్వర్టేజ్ అన్నమాట. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మనకి ఈ ఇన్వర్టేజ్ ఏం చేస్తుంది అంటే సుక్రోజ్ ని ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ గాను అలాగే ఫ్రక్టోజ్ గాను విడగొడుతుంది అనమాట. ఈ సుక్రోజ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి అంటే చక్కెర పరిశ్రమ ఉంటుంది కదా. సో అక్కడ మనకి మెయిన్ గా చక్కెర ఎక్కడి నుంచి, చెరుకు నుంచే కదా తయారు చేస్తారు. కేన్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేటటువంటి మొలాసిస్ ఉంటుంది కదా. సో మొలాసిస్ లో మనకి ఈ సుక్రోజ్ అనేది ఉంటుందన్నమాట. 50% వరకు ఈ మొలాసిస్ లో సుక్రోజ్ అనేది ఉంటుంది. సో ఈ సుక్రోజ్ ని ఈ ఇన్వర్టేజ్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్లుగా విడగొడుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఏ ఎంజైమ్ అంటే ఇన్వర్టేజ్. నెక్స్ట్ వన్, ద యాసిడ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ హిప్నోటిక్ ఈజ్. సో హిప్నోటిక్ గా ఉపయోగించగలిగేటటువంటి ఆమ్లం ఏది? ఆప్షన్స్ టార్టారిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, బార్బిట్యూరిక్ యాసిడ్, బ్యూటనోయిక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, బార్బిట్యూరిక్ యాసిడ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో హిప్నోటిక్ గా మనకి బార్బిట్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో టార్టారిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది అంటే మనకి చింతపండు అలాగే యాపిల్, సో ఇటువంటి వాటిలో ఈ టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్. సో బెంజోయిక్ ఆమ్లం వచ్చేసి మనకి సోడియం బెంజోయేట్ రూపంలో ఫుడ్ ఇండస్ట్రీస్ అలాగే ఆహార పదార్థాలు ఉంటాయి కదా. సో వాటిలో నిల్వకారినిగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బెంజోయిక్ యాసిడ్ అనేది అక్కడ యూజ్ చేస్తారు. బార్బిటరిక్ యాసిడ్ అనేది హిప్నోటిక్ చేస్తారు కదా, హిప్నోటిజం, దాంట్లో ఈ యాసిడ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, టర్పెంటైన్ ఆయిల్ ఈజ్ obtained ఫ్రమ్ ద వుడ్ ఆఫ్. టర్పెంటైన్ నూనె ఏ కలప నుండి పొందబడుతుంది? సో ఆన్సర్స్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి, గ్నెటమ్, మైకాస్, సెడ్రస్, పైనస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైనస్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSRI ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో ఎక్కడుంది? ఆప్షన్స్ అలహాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగళూరు. సో మనకి ఆప్షన్ కరెక్ట్ వన్ ఏంటి, లక్నో. సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి లక్నోలో ఉంది. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్. సో ఎంజైమ్స్ అనేవి ఎలా తయారవుతాయి? సో ఆప్షన్స్ కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, న్యూక్లియోసైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి. ఓకే, సో ఎంజైమ్స్ అనేవి అమైనో యాసిడ్స్ ద్వారా తయారవుతాయి. సో అమైనో ఆమ్లాల లాగా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. సో మనకి శరీరంలో మనకి అత్యధిక ప్రోటీన్స్ అనేవి
ఎలా పనిచేస్తాయి, ఎంజైమ్స్ గానే పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ ఎంజైమ్స్ అనేవి అమైనో యాసిడ్స్ లాగా తయారవుతాయి అన్నమాట. అమైనో యాసిడ్స్ తోటి తయారవడం జరుగుతుంది. రైట్, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద నేచర్ ఆఫ్ సలైవా ఈజ్. సో ఆప్షన్స్ న్యూట్రల్, అసిడిక్, బేసిక్, ఆంఫోటరిక్. లాలాజలం యొక్క స్వభావం. మనకి లాలాజలం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? సో ఆమ్ల నేచర్ ఉంటుంది అనమాట, అంటే ఎసిడిక్ రూపంలో ఉంటుంది. ఓకే, సో దీని యొక్క pH వాల్యూ చూస్తే మనకి ఎంత ఉంటుంది అంటే లాలాజలం యొక్క pH వాల్యూ వచ్చేసి 6.8. సో మనకి 0 to 7 మధ్యలో ఉంటే ఏమంటున్నాము? ఎసిడిక్ నేచర్ అంటున్నాం. సో 6.8 అనేది ఎసిడిక్ నేచర్ అనేది కలిగి ఉంది. రైట్, సో లాలాజలం యొక్క స్వభావం అసిడిక్ అండ్ pH వాల్యూ 6.8. Next one, the bacteria responsible for nitrogen fixation is found in the roots of the bacteria. సో నత్రజని స్థిరీకరణకు కారణమైనటువంటి బ్యాక్టీరియా దేని మూలాలలో కనిపిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్స్ వచ్చేసి ఏంటివి? గ్రాస్, సిట్రస్ ప్లాంట్స్, లెగ్యూమినస్ ప్లాంట్స్, నీమ్ ట్రీ. సో ఇక్కడ మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నమాట, అంటే నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. ఎక్కడ మనకి అంటే ఏ మొక్కలలో మనకి బ్యాక్టీరియా ద్వారా నత్రజని స్థాపన అనేది జరుగుతుంది అంటే లెగ్యూమినస్ మొక్కల్లో అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి సి. సో మనకి లెగ్యూమినస్ పంటల యొక్క వేర్లలో అన్నమాట ఏవైతే బొడిపలు ఉంటాయో సో వాటిలో ఈ నత్రజని ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. అది బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ బ్యాక్టీరియా మనకి దేంట్లో, ఏ పంటల్లో మనకి యూజ్ అవుతుంది అంటే లెగ్యూమినస్ ప్లాంట్స్లలో. ఓకే, సో నెక్స్ట్ వన్, ద బెస్ట్ మెటీరియల్ ఫర్ కాస్టింగ్ ఫుట్ ప్రింట్ మార్క్స్ ఇన్ శాండ్ ఈజ్. సో ఇసుకలో పాదముద్ర గుర్తులను వేయడానికి ఉత్తమ పదార్థం ఏది? సో ఆప్షన్స్ మోల్టెన్ లెడ్, సల్ఫర్, పారాఫిన్ వ్యాక్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అన్నమాట. సో పారాఫిన్ మైనం ఉంటుంది కదా, సో ఆ మైనం తోటి మనకి ఇసుకలో పాదముద్ర యొక్క గుర్తులను వేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో పారాఫిన్ వ్యాక్స్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే వేరండి ఇది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఏమంటున్నారు అంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటారు. సో దాన్ని ఏమంటున్నారు అంటే జిప్సమ్ అంటారు అనమాట. ఓకే, సో దాన్ని జిప్సమ్ ని 120 డిగ్రీ సెంటీగ్రేడ్ కి వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో జిప్సమ్ ని 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. రైట్, సో ఇక్కడ మనకి బెస్ట్ మెటీరియల్ ఫర్ కాస్టింగ్ ఫుట్ ప్రింట్ మార్క్స్ వచ్చేసి పారాఫిన్ వ్యాక్స్. 49th క్వశ్చన్, అనీమియా అకర్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్. సో రక్తహీనత అనేది మనకి ఏది లేకపోవడం వల్ల వస్తుంది అనే క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి అయోడిన్, కాల్షియం, పొటాషియం, ఐరన్. ఓకే, సో మనకి రక్తహీనత అంటే మెయిన్ గా ఏ లోపం వల్ల వస్తుంది? మనకి ఐరన్ వల్ల వస్తుంది. ఓకే, సో మనకి ఐరన్ తక్కువ అయితే, ఇనుము అనేది తక్కువ అయితే మనకి బాడీలో మనకి రక్తహీనత అనేది వస్తుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్స్టెన్స్ కోస్టెడ్ అండ్ ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేప్ ఈజ్. సో ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేపులపై ఏ పదార్థం పూస్తారు? ఓకే, సో ఆప్షన్స్ జింక్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, ఐరన్ సల్ఫైట్, ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటండి? సో ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేప్ ఉంటుంది కదా, సో ఆ టేప్ మీద అన్నమాట ధ్వనిని ముద్రించి మళ్ళీ దాన్ని తిరిగి వినడం కోసం అన్నమాట దాని మీద ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ అనేది రాయడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం ఫెర్రిక్ ఆక్సైడ్ అనే ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని ఈ టేపుల మీద రాయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.